వెల్కమ్ టు ఆద్య టీవీ. సో ఇప్పుడు మనం ప్రజా భవన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రతి మంగళవారం ప్రజావాణి నిర్వహిస్తుంటారు. అర్జీలు అంటే జిల్లాల నుంచి వివిధ గ్రామాల నుంచి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పేసి ఇక్కడ అర్జీలు అర్పించడం అనేది జరుగుతుంటుంది. మరి అధికారులు ఏ విధంగా వీటిని స్వీకరిస్తున్నారు, మరి ఇలా కేసులు ఎట్లా పరిష్కారం అవుతున్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు ఆర్టీసీ కార్మికురాలు రజని ఉన్నారు. అంటే ఈమెను ఎందుకు ఊళ్ళో పెట్టవలసి వస్తుంది, ఎందుకు ఈ డిపోలో ఈ మేనేజర్ ఎందుకు సతాయిస్తున్నాడు, మరి అక్కడ సిఐ ఎస్టీఏ మళ్ళీ డిపో మేనేజర్ ఉంటారు, మరి ఎందుకు ఈమెను టార్గెట్ చేసి ఇంత ఇబ్బందులు పెడుతుంటారో ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి మేడం, ఎందుకు మరి మీకు టార్గెట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? మా సమస్యను మీరు మీడియాకు, నేను ఎక్కడో ఈసీఎల్ నుండి వస్తున్నాను, మాకు ఈ మీడియా కూడా కనీసం చెప్పుకునే అవకాశం అక్కడ లేకపోవడం వల్లనే ఈరోజు నేను వచ్చిన. నాకు మీరు అసలు లేదంటే నా ప్రాణాన్ని పోస్తున్నట్టే, ఎందుకంటే ఓపెన్గా నాకు మీరు ఒక అన్నదమ్ముల్లాగా నేను చెప్పుకుంటున్నా, మీడియాకు చెప్పుకుంటూనే కనీసం సీఎం వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ధన్యవాదాలు సార్. ఏ చెప్పాలి, మాట్లాడలేకపోతున్నా సార్ నేను. మేడం మీరు ప్రస్తుతం ఏ డిపోలో పనిచేస్తున్నారు? ఇప్పుడు ఉప్పల్ డిపో సార్. ఉప్పల్ డిపోలో పనిచేస్తున్నారా? ఓకే. ఎన్ని రోజుల నుంచి అక్కడ కొనసాగుతున్నారు ఉద్యోగం? నేను జస్ట్ 1.5 month సార్. లిఫ్ట్ ఇచ్చిండ్రు, ఆర్ఎం గారు డైరెక్ట్ లెటర్ ఇచ్చి లిఫ్ట్ అయినా డ్యూటీ వేసుకుంటారా కంటిన్యూగా. అక్కడ ఏంటంటే తోటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళ వర్షన్లోనే ఒక కొత్త వచ్చింది, కొత్త వాళ్ళు వచ్చిర్రు అనేసరికి మాకు అక్కడ సెట్ అయ్యే వరకే మాకు కొన్ని ఇబ్బందులకు ఎదుర్కొంటాం మేము. ఎందుకంటే అక్కడ వాతావరణం, స్టాఫ్ వేరు ఉంటారు, అంటే ఎప్పుడు చూసిన వాళ్ళు కాదు. అదంతా మీకు సెట్ అయ్యే వరకే మాకు కొన్ని రోజులు టైం పడుతుంది. మేము డ్యూటీ చేసుకుని ఆ టిమ్ములు అక్కడంతా అవన్నీ సెట్ చేసుకునే వరకే రూట్లు, ఎందుకంటే ఒక డిపోలో ఉన్న రూట్లు ఇంకో డిపోలో ఉండవు. ఆ రూట్లు సెట్ అయ్యే వరకు నేను కాదు సార్, వేరే స్టాఫ్ ఎవరైనా ఆ సెట్ అయ్యే వరకు కనీసం ఒక 1 month పడుతుంది. మీరు డిపోలు ట్రాన్స్ఫర్ చేస్తున్నా అని చెప్పి ఈజీగా అనుకుంటున్నారు, కానీ ఆ నెల శాలరీ వచ్చేది ఎప్పుడు? ఆ నెలలో ఎంత డిస్టర్బ్. స్కూల్ పిల్లలు దగ్గర ఉంటారని స్కూల్లో వేసుకుంటాము, ఇల్లు దగ్గర ఉండాలని డిపో దగ్గరలో ఉంటారు. మీరు ఇమీడియట్గా డిపోలు చేంజ్ చేస్తుంటే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే అసలు మా సమస్యలు ఎవరు పట్టించుకోవాలి? గతంలో ఇప్పుడు కండక్టర్ అన్నా మేడం, కండక్టర్ అంటే ఇప్పుడు గతంలో ఏ డిపోలో ఉన్నారు? ఇప్పుడు నేను గతంలో చెప్తున్నా సార్. ఫస్ట్ నాది అపాయింట్మెంట్ డిపో కుషాయిగూడ డిపో, కుషాయిగూడ తర్వాత శనిగచెర్ల 2 సార్లు, ప్రజ్ఞాపూర్ ఒకసారి, కంటోన్మెంట్ ఒకసారి, రాణిగంజ్ ఒకసారి, ఇప్పుడు ఉప్పల్ డిపో. అంటే 8వ డిపో ఇది. ఎవరినైనా చరిత్రలో చూసారా సార్ 8 డిపోలు ఒక లేడీ కండక్టర్ని ఇన్ని డిపోలు తిప్పాక మీరు చూసారా? మామూలు టార్గెట్ లేదు అసలు. పోనీ నేనేమన్నా ప్యాసింజర్స్ కంప్లైంట్ వస్తున్నాయా, చీటింగ్ చేస్తున్నానా, లేకపోతే కలెక్టెడ్కే? ఒకవేళ కలెక్టెడ్ అంటే వాంటెడ్. ఇప్పుడు మహాలక్ష్మి పథకం వచ్చి అయితే సార్ కన్ఫ్యూజన్లో ఒకటి బటన్ కొట్టపోయి ఒకటి కొట్టినా అవి అవుతున్నాయి సార్. కేసులు అయితే ఇక దొరికింది ఇదని చెప్పేసి టీటీఎల్ రాయడము, డిఎంలకు కేసులు దొరికినాయి, వాళ్ళకి ఇంక్రిమెంట్లు కావాలి కదా, వాళ్ళు రాయడం, మధ్యలో మేము బలైపోతున్నాం. కనీసం ఎండాకాలం ఇంత ఎండల కనీసం రోడ్ల మీద నీళ్లు ఉన్నాయా చూడండి. అసలు ఆ టాప్ వేడికి మేము ఉంటామా పడిపోతామా రాశులమ్మకి అసలు మాకు అర్థం కావడం లేదు. మా సమస్యలు పట్టించుకుంటారేమో అనుకుంటే మా కడుపు కొట్టడం ఎక్కువైపోతుంది. మరి ఇప్పుడు ఏ సమస్యతో ఇక్కడ మీరు ప్రజావానికి వచ్చి దరఖాస్తు చేస్తున్నారమ్మా? నిన్న నన్ను తోటి ఒకటి ఎంట్రీ, అది రాంగ్ క్లోజింగ్ కూడా కాదు సార్. అంటే రాంగ్ క్లోజింగ్ అంటే ఒక స్టాప్లో చేసేది, ఒక స్టాప్ చేసి మళ్ళీ రౌండప్ చేసి అక్కడ చేసేది కాదు ప్లేస్ అని చెప్పేసి టీటీఎల్ చెక్ అయినా అడుగుతారు సార్ మాకు. ఇది ఎందుకమ్మా ఇట్లా ఎంట్రీ చేసినాం అని చెప్పేసి అడిగితే చెప్దాం, వాళ్ళు రిపోర్ట్ తీస్తారు. అంటే నేను తప్పు చెప్తున్నానా, రాంగ్ ఇష్యూ చేసి ఒక ట్రిప్పులు కూడా చేయకుండా చూపిస్తున్నామా, క్యాన్సిల్ చేసి చూపిస్తున్నామా అనేది కూడా వాళ్ళు గమనిస్తారు. ఆ రిపోర్ట్లో మొత్తం నా డాటా మొత్తం బయటపడుతుంది. టీటీఎల్ కూడా చెక్ అవ్వలేదు. అక్కడ హ్యాండ్ ఓవర్ ఉంటారు కదా సార్, ఆన్ డ్యూటీలో ఉంటారు కదా, చేంజ్ ఓవర్ ఉంటుంది మాకు. అక్కడ వెళ్తే ఆ తోటి కండక్టరే ఓడీలో చేస్తుంది. ఓడీ అంటే లేడీ కండక్టర్ ఓడీలో చేస్తుంది. తనకి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చెప్తే డిపోకి ఫోన్ చేసి వాళ్ళకు వేరే రకంగా చెప్తుంది సార్. అంటే మీ డిపో మేనేజర్ పేరు ఏంటి? ఆయన శ్రీనివాస్. నంబర్ ఉందా ఆయన? ఇందాక సార్ చేసి ఒకసారి ఇవ్వండి, నంబర్ ఇవ్వండి. సార్ దగ్గరనే మేనేజర్ నంబర్. సార్ నమస్కారం అండి. సార్ నేను అరుణ్ రిపోర్టర్ అండి, ఆద్య టీవీ రిపోర్టర్ సార్. నేను సార్ మీ డిపోకి సంబంధించిన ఆమె రజని అని కండక్టర్ ఇక్కడ వచ్చారు సార్. ఆమెకు మానసికంగా బాగా టార్చర్ చేస్తున్నారంట, ఒత్తిడి చేస్తున్నారట కదా సార్, ఎందుకు మరి? ఆమె 8 డిపోలు మారు విన్నారా సార్? వింటున్నారా? 8 డిపోలు అందుకే తిరిగి వచ్చినామని అంటుండే. ఏం తప్పు చేసినా సార్? మీరు ఒక మంచి హోదాలో ఉండి ఒక మహిళా కండక్టర్లను అట్లా మాట్లాడచ్చా సార్? వాళ్ళే సార్, డిఎంలే
ఫోన్లు చేసి చెప్పుకుంటారు ఒక్కొక్క డిఎంకి ఒక్కొక్క సిఐకి తోటి ఎంప్లాయీస్ వాళ్ళ రజనీ కండక్టర్ ఆ డిపో నుంచి డిపోకి వచ్చిందని చెప్పేసి 8 డిపోలు తిరిగి వచ్చినామని చెప్పేసి అనడం కరెక్టా? నేను 8 డిపోలు తిరిగి వస్తే వేరే విధంగా ఇంకో ఉన్నాయి సార్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ డిఎంలకు సిఐలకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ తో ఇప్పటికీ ఎక్కడ హెడ్ ఆఫీస్ లో ఇల్లీగల్ కాంటాక్ట్స్ కండక్టర్లని ఓడీలో కూర్చోబెట్టిండ్రు. మీ రాజ్యం ఎన్ని రోజులు? మాకు ప్రమోషన్లు రాకుండా వాళ్ళని ఓడీలో కూర్చోబెట్టి మీరు ఎందుకు కూర్చోబెడుతున్నారు? నాకు ఆర్థరైటిస్ వచ్చింది 1 year నేను లైన్ మీద చేస్తున్నా, ఓడీలలో కూర్చోలేని తప్పుడు వాళ్ళని కూడా ఇంకా సపోర్ట్ చేస్తున్నారు మీరు. 8 డిపోలు తిరిగి వచ్చినావని నువ్వు ఏ రకంగా అంటే ఒక డిఎం అయ్యి ఉండి ఏ సిచ్యువేషన్ లో వచ్చిందో అని అనుకోవాలి. కానీ నువ్వు 8 డిపోలు తిరిగి వచ్చినావు, నువ్వెన్ని డిపోలు తిరిగి వచ్చినావో, నువ్వు ఏ తప్పు చేసి వచ్చినావో నేను నీ మీద కూడా నేను ఎంక్వైరీ పెడతా. సార్ అని ఒక తండ్రి లాగా నేను గౌరవించిన మిమ్మల్ని. ఒక నిమిషం మేడం, ఒక నిమిషం. అవును సార్, మీకు గౌరవించిన మీకు తెలుసు. మీరు నన్ను చూడగానే మస్టర్ ప్యాక్ చేయని అన్నారు. మస్టర్ ప్యాక్ చేయడం అంటే దాని వెనకాల ఎంత ఉంటుందో మీకు తెలియదు. ఆ విషాద గాథ 8 డిపోలలో 8 డిపోలు 8 మంది డిఎంలు కుషాయిగూడ డిపో డిఎం నన్ను వెంబడించిండు. ఎవరో కాదు, ఆయన పేరు సార్ డిఎం పురుషోత్తం డిఎం జగన్ నన్ను వెంబడించిండు. ఈ మాట మీకు చెప్తున్నా. నన్ను సస్పెన్షన్ చేసిన దానికన్నా బాధ ఎక్కువ నన్ను వెంబడించిండు. వాడని అంటున్నా. ఇప్పుడు నువ్వు రికార్డ్ చేసి పెట్టుకో. వాడు కామాంధులు ఉన్నారు. మీరు కాకుండా చాలా మంది కామాంధులు ఉన్నారు. నేను మీరు అనుకున్న దానికి నేను లొంగట్లేదని చెప్పేసి నన్ను టార్గెట్ చేస్తున్నారు. నేను గమనిస్తున్నా. ఓకేనా సార్? హలో, అట్లాగా మీకు తెలియని విషయం కూడా ఇంకోటి చెప్తున్నా. డివిఎం ప్రమోషన్ ఆగిపోయింది. విజిలెన్స్ రిపోర్ట్ పెడితే నేను జేబీఎస్కి వెళ్ళి నేను ఎంక్వైరీ ఇవ్వకపోతే జగన్ మాత్రము రోడ్డు మీదకి వచ్చేది. ఇప్పుడు జగన్ కూడా వినాలి. పురుషోత్తం హోదాతో కూర్చున్నాడు. ఇప్పుడు కూడా మొత్తం ఎండి కూడా సస్పెండ్ అయ్యే వరకు నేను వదలను. హలో, ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఆర్టీసీలో ఇల్లీగల్ కాంటాక్ట్స్ మొత్తము ఓడీలలో కూర్చున్నది కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్. హలో సార్, హలో సార్, చూడండి అసలు అవి ఏం మాట్లాడుతుందో అట్లాగా సార్. రాకపోవచ్చు. మీరు 8 డిపోలు ఎందుకు తిరిగి వచ్చినామని అడిగిండ్రు కదా, నేను దానికి సమాధానం చెప్తున్నా. నా గుండెలో ఉన్న బాధ మీకు తండ్రిగా నేను చెప్పుకుంటున్నా. నన్ను ఎందుకు టార్గెట్ చేసిరనే చెప్తున్నా. డిఎం జగన్ కూడా నన్ను వెంబడించిండు కుషాయిగూడ డిపోలా. అది భరించలేక నేను బయటకు వచ్చినా. ఇప్పుడు అర్థం చేసుకోండి సార్. ఇది మహిళా కండక్టర్లకు అందరికీ ఉండేది అని చెప్పేసి ఆమె గంట పదంగా చెప్తుంది. దీన్ని ఎట్లా చూడాలి సార్? మరి చాలా మంది ఉన్నారు. అందరు చేస్తున్నారు. లేకపోతే ఉద్యోగం చేయలేదు పాపం వాళ్ళు. వాళ్ళ పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. 120 మంది ఉన్నారు. మరి అందరి గురించి అట్లా అనకూడదు, తప్పు కదా. వాళ్ళ బయట పబ్లిక్ లో లైన్ మీద డ్యూటీ చేస్తున్నప్పుడు సఫర్ అవుతుండొచ్చు, అది విషయం. కానీ పాపం అందరు మహిళా కండక్టర్లను వేధిస్తారు. ఇట్లా అంటే ఒక ఆర్టీసీలే కాదు, ప్రతి దగ్గర కూడా బయట లేడీస్ ఉద్యోగాలు చేస్తున్నారు కదా. మరి సార్ ఇప్పుడు బయట చేస్తున్నారు కాదని మేము అంటలేదు. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీ వచ్చింది కాబట్టి, మీ డిపోకి సంబంధించిన కార్మికురాలు వచ్చింది కాబట్టి మీకు ఫోన్ చేయవలసి వచ్చింది. మీరు ఎట్లా ఆమె ఎస్ఆర్ను ఆమె తిరిగేసి రాసేసేయండి, అవసరం లేదు, ఈమె ఏంది మస్టర్ ప్యాక్ చేయండి అంటే మీరు సార్ ఒక డిపోకు మేనేజర్ సార్, మీరు ఒక తండ్రి లాంటి వాళ్ళు. మీరు అలా అనడము, మీరు ఆమె వ్యక్తిగత విషయాలకి వెళ్ళొద్దు కదా సార్. 8 డిపోలు తిరిగేసి వచ్చినావు అనడం ఏంది? మరి ఎంతవరకు కరెక్ట్ సార్? ఎప్పుడు వస్తుంది అది? ఫస్ట్ మీతో మాట్లాడగానే నేను ఒకటేసారి గొడవ అయితే పెట్టుకుంటాను. ఎప్పుడు వస్తుంది? లాస్ట్ వచ్చి ఒక టైం వచ్చిన తర్వాత బాగా ఇక బీపీ పెరిగి అన్కంట్రోల్డ్ అయిన తర్వాత ఇట్లాంటి మాటలు వస్తాయి. ఫస్ట్ అయితే స్టార్టింగ్ లోనే మాట్లాడని నోటిఫికేషన్ ఎవరు మాట్లాడారు కదా. అందులో నేను ఇక్కడ ఇప్పుడు మా దగ్గర 700 మంది ఎంప్లాయీస్ తోటి ప్రతి రోజు డీల్ చేయాల్సిన పరిస్థితి నాది. అట్లాంటి అట్లా ఉంటే నేను ఉద్యోగం చేయలేకపోతుంది. వెంటనే విజిలెన్స్ కాల్ చేస్తారు సార్. విజిలెన్స్ కాల్ చేసి రికార్డులు చేపియడము, ఫోటోలు రికార్డులు చేపియడం. విజిలెన్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఈక్వాలిటీ ఎట్లుండాలి? పోలీస్ డిపార్ట్మెంట్ ఒక డిఎం తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా అందరి వర్షన్లో వినాలి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? డిఎం మాట వినే కథం ఫోటో పెట్టడము, ఫోన్ ఆన్ చేయడము, రికార్డ్ చేయడము. మానసికంగా ఎంత హట్ అవుతాం సార్. డిఎం గారు, మీరు
ఇప్పుడు ఒకసారి పరిస్థితి మీకు తెలుసు కదా, రాష్ట్రంలో ఎట్లా ఉంది, మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ అయిన నుంచి మీ కార్మికులకి ఎంత ఒత్తిడి అవుతుంది అనే విషయం మీకు తెలుసా సార్? తెలిసి ఎందుకు లేదని పొద్దున్న లేస్తే వాళ్ళతోటే కదా. అదే సార్ చెప్తున్నా నేను. అంటే నేను డైలీ సార్, నా విషయానికి వస్తే డైలీ నేను ఒక 120 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తా సార్. జిల్లాల నుంచి నేను హైదరాబాద్ ఉద్యోగంకి వస్తా రోజు. అంటే చెప్తున్నా సార్, వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది నేను డైలీ చూస్తున్నా. 15 నెలల నుంచి నేను చూస్తున్నా వాళ్ళ పరిస్థితులు. కాబట్టి అంటే ఒక 60 మంది ఎక్కే బస్సులో 95 మంది 100 మంది ఎక్కితే పరిస్థితి ఏందనేది ఒకసారి మీరు కూడా పరిగణలోకి తీసుకొని కొంచెం వెసులుబాటు అనేది కనిపించాలి సార్. అందులో ముఖ్యంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో మీకు తెలియదు ఏముంటుంది సార్? అసలు ఇప్పుడు పటన్ చెరువు నుంచి సిబిఎస్ జేబిఎస్ వచ్చే వరకు కూడా అక్కడ వాళ్ళకి టాయిలెట్స్ ఉండయి, మధ్యలో టాయిలెట్స్ ఉండయి, వాటర్స్ ఉండయి. గవ్వి పెట్టించే ఏర్పాట్లు చేయండి సార్. గవర్నమెంట్కు మీ మంత్రికి మాట్లాడి, డిఎంకు అది మన ఎండి సార్కు మాట్లాడి, సజ్జనార్ సార్ మాట్లాడి ఇవి చేయండి సార్. ముందు ఇలాంటి టార్గెట్లు చేసి మహిళలను ఇబ్బంది పెట్టేది ఏదో ముందు అది చేయండి. చెప్తుంది కదా సార్, ఇప్పుడు మీ ముందంటే మేము చెప్పే మాట కదా సార్. ఇప్పుడు మీ ముందరనే ఆమె చెప్పింది కదా సార్. నువ్వు మాట్లాడేది, ఆమె మాట్లాడేది, నేను మాట్లాడేది, ముగ్గురం మాట్లాడేది ఇక్కడ ఆఫ్ ది రికార్డే సార్. రికార్డ్ అవుతుంది, మీరు చూసుకోండి. ఏం సార్? సరే ఒక్క నిమిషం. ఇద్దరు లేడీ కండక్టర్స్ ఆమె ఓడీలో చేసినంత మాత్రాన్ని మీ డిపో కండక్టర్ అని చెప్పి పక్కన పెట్టి ఇవాళ డిపోస్ పేరు ఇద్దరికి పెట్టు. నేను కూడా ఒక డిఎంగా నేను కూడా సరే అబ్బా మా సార్ మంచి పని చేసిండు అనుకుంటా. నన్ను ఒక్కదాన్నే ఎందుకు డిపోస్ పేర్లో పెట్టిరు? మరి ఆమె మీ చుట్టమా సజ్జనార్ మా చుట్టమైనా కూడా నన్ను ఇంతవరకు 8 డిపోలు మీరు డిపోలు తిప్పితే అడుగుతలేడు. ఎందుకంటే ఆయన అసలు ఇక అనొద్దు కానీ చాతగాని దద్దమ్మా. ఇది పరిస్థితి. అంటే డిపో మేనేజర్లు కావచ్చు, లేకుంటే అక్కడ ఉండే పై అధికారులు ఎవరైనా ఆర్టీసీకి సంబంధించిన అధికారులు ఒక్కొక్క డిపోలో ఒక్కొక్క రకంగా ఉంటారు. మమ్మల్ని వేధింపులకు చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఆర్టీసీ కండక్టర్ రజని గారు మనకు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయిన నుంచి మరీ టార్చర్స్ అనేది ఎక్కువగా మా కండక్టర్లకు కావచ్చు, డ్రైవర్లకు కావచ్చు ఒత్తిడి అనేది పెరిగిందని చెప్పడం అనేది జరుగుతుంది. కానీ కొంతమంది కొన్ని డిపోలలో మాత్రము కొన్ని ఫలోభావాలు ఉంటాయి, వాటికి లొంగని వాళ్ళని మాత్రం టార్గెట్ చేసి మరీ ఇబ్బందులు పెడుతుంటారు పై అధికారులు కావచ్చు, డిఎం కావచ్చు అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. నాది ఉప్పల్ డిపో సంబంధించిన డిఎం శ్రీనివాసు నన్ను టార్గెట్ చేసి నన్ను ఇబ్బందులు పెడుతుండని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. నా వ్యక్తిగత విషయాలు కావచ్చు, లేకుంటే నన్ను కావాలని ఏమి ఆశించే విధంగానూ ఆయన నన్ను ఇబ్బంది పెట్టే పాలు చేస్తున్నాడని చెప్పేసి ఆమె చెప్పడం అనేది జరిగింది. ఈరోజు ప్రజాభవన్లో కూడా ఆమె దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.